గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గోయింగ్ ఫ్రమ్ సాయి. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే ఆల్రెడీ నేను అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు అయితే అప్లోడ్ చేశాను. C23 కంప్యూటర్ ఇంజనీరింగ్, C23 కంప్యూటర్ ఇంజనీరింగ్, ఓకేనా. అండ్ అలాగే ఫస్ట్ ఇయర్ కామన్ సబ్జెక్ట్స్ కూడా అప్లోడ్ చేశాను. అన్ని లింక్ డిస్క్రిప్షన్లో వస్తాను, వెళ్ళి అయితే చూసుకోండి. ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి క్వశ్చన్ పేపర్ అంటే ఎగ్జామినేషన్ ఎలా రాయాలి, డిప్లొమా ఎగ్జామినేషన్ ఎలా రాయాలి, ఇది వచ్చేసి ఎక్కువ యూజ్ అయ్యేది C23. ఎవరైతే ఈ ఇయర్ ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఎలా స్కోరింగ్ చేయాలి ఎగ్జామ్లో పర్టికులర్ చాప్టర్లో, ఓకేనా. అదనమాట టాపిక్. ఓకే, మీకు బుక్లెట్ వచ్చేసరికి ఇదనమాట A4 షీట్ అయితే వస్తుంది. దాంట్లో మీకు లైన్స్ అయితే వస్తాయి. 1 మినిట్. ఇలాగ లైన్స్ అయితే వస్తాయి. 32 పేపర్స్ వస్తాయి బుక్లెట్కి. అండ్ అలాగే 1 గ్రాఫ్ పేపర్. ఫస్ట్ షీట్ వచ్చేసి మీకు ఓఎంఆర్ షీట్, మీ డీటెయిల్స్, సబ్జెక్ట్, మీ బ్రాంచ్ నేమ్ అవి వస్తాయి. ఓకే, మీకు ఫస్ట్ పేజీలో ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి ఇక్కడి నుంచి ఇంతవరకు. మళ్ళా కింద ఇక్కడ స్టార్ట్ హియర్ అని చెప్పేసి అక్కడ నుంచి మీరు స్టార్ట్ చేయమంటారు. అక్కడి నుంచి రాయాలి మీరు. ఎవరైతే ఆల్రెడీ మీకు తెలుసు, బట్ ఎవరైతే ఫస్ట్ టైం అప్లై అవుతున్నారో వాళ్ళ కోసం ఏదో చెప్తాను. అసలు క్వశ్చన్ ఆన్సర్స్ ఎలా రాయాలి మనము ఎగ్జామినేషన్లో. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఇస్తాను, చదవండి, ఓకేనా. ఒక వర్డ్ తగిలిందని క్వశ్చన్ పేపర్లో అదే ఆన్సరు, అదే కరెక్ట్ ఆన్సరు అని రాసుకుంటా పోయారు. ఫస్ట్ ఒక 15 మినిట్స్ క్వశ్చన్ పేపర్ చదవండి. మీకు 15 మినిట్స్ టైం అలొకేట్ చేస్తారు క్వశ్చన్ పేపర్కి. చదవండి. ఊరికి ఒక వర్డ్ తగిలింది, ఇదే తీసి ఇదే రాస్తే ఇదే కరెక్ట్. మళ్ళీ ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చినాక అది తెలుసు, ఓ ఇది కాదు క్వశ్చన్ రాసింది ఆన్సర్. అప్పుడు బాధపడే బదులు క్వశ్చన్ పేపర్ ఒక 15 మినిట్స్ చదవండి, ఓకేనా. మళ్ళీ క్వశ్చన్ పేపర్ చదివిన తర్వాత మీకు ఏ క్వశ్చన్స్ వస్తాయి అవి మైండ్లో పెట్టుకోండి. ఓకే, అంటే మైండ్లో ఉంటాయి మీకు ఏ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, క్వశ్చన్ పేపర్ చదివిన తర్వాత మీకు పార్ట్ ఏలో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, పార్ట్ బిలో కొన్ని క్వశ్చన్స్ నేర్చుకునేవి వస్తాయి. ఓకే, ఫస్ట్ ఒక పార్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఏదర్ పార్ట్ ఏనా, ఏదర్ పార్ట్ బి. నాకు పార్ట్ ఏ బాగా వస్తాయి పార్ట్ బి కన్నా అని పార్ట్ ఏ పెట్టి వచ్చిన క్వశ్చన్ రాయండి. నాకు 1, 2, 4, 6, 8, 9 వచ్చాయంటే అన్నీ రాయండి. వచ్చిన క్వశ్చన్లే రాయండి. రాని క్వశ్చన్లు, ఒకటి క్వశ్చన్ వస్తుంది, ఒకటో క్వశ్చన్ వచ్చింది అది రాస్తారు, రెండో క్వశ్చన్ రాదు, రెండో క్వశ్చన్ ఆన్సర్ పెట్టి స్పేస్ వదిలే బదులు మీకు వచ్చినట్టు రాసుకుంటా పోండి, ఓకేనా. మీకు ఒకటి వచ్చింది రాయండి. నాకు 3 నేర్చుకుంది వచ్చింది. క్వశ్చన్ పేపర్లో ఒకటో క్వశ్చన్ వచ్చింది రాయి, మూడో క్వశ్చన్ వస్తుంది రాయి. మధ్యలో క్వశ్చన్ పేపర్ రావంటే క్వశ్చన్ చూసి మీకు ఏ క్వశ్చన్లు వస్తాయి క్వశ్చన్ నెంబర్ వేసి రాయండి. మీరు సీరియల్ వైజ్ రాయాలని మీ రూల్ లేదు, ఓకేనా. ఫస్ట్ మీకు వచ్చిన క్వశ్చన్ రాయండి పార్ట్ ఏలో, పార్ట్ బిలో మళ్ళీ మీకు వచ్చిన క్వశ్చన్లే రాయండి, ఓకేనా. నేను చెప్తుంది అర్థమవుతుందా మీకు? అర్థమయ్యే ఉంటుంది, ఓకే. అండ్ అలాగే రిమైనింగ్ C20 వాళ్ళకి పార్ట్ సి ఉంటుంది. అది ఒకవేళ వస్తే రాయండి, రాకపోతే ఇప్పుడు చెప్పేది నేను, ఓకే. ఇప్పుడు రాని క్వశ్చన్లు ఏం చేస్తారు, మళ్ళీ క్వశ్చన్ పేపర్ చదవండి ఒక 15 మినిట్స్. వచ్చినాయంటే రాయండి, లేదు మాకు రాలేదు అంటే మీకు తెలుసు ఆ క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి వచ్చిందని. మీరు నేర్చుకున్న క్వశ్చన్లు ఎగ్జామ్ హాల్లో రావు, నాకు తెలిసిన క్వశ్చన్ పేపర్లో. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అవి రాయండి. ఆ క్వశ్చన్కి అవును నువ్వు చెప్తున్న ఆ క్వశ్చన్కి దీనికి సంబంధం లేదు అంటారు కదా. ఆ క్వశ్చన్లో ఏం వర్డ్ ఉంటుంది, వాట్ ఈజ్ సీమోఫెరా అని ఉంది. ద సీమోఫెరా ఈసి నువ్వు ఏం నేర్చుకుంటావు అది రాయి, ఏం కాదు. నేనేం చెప్పా, మీకు వచ్చిన క్వశ్చన్లు అన్నీ రాసిన తర్వాత లాస్ట్ రాయమని. ఫస్ట్ రాయద్దు, ఓకేనా. ఫస్ట్ రాసి కొట్టి రాసి ఫెయిల్ రాస్తాడు, ఓకే. అట్లా రాస్తే మీకు స్కోరింగ్ చేసే అవకాశం వస్తుంది. అండ్ అలాగే ముందు క్వశ్చన్ ఇన్సులేటర్ ఎక్కలోడ్ అయ్యి అవన్నీ కొట్టేసి 2 మార్కులు వేసుకుంటూ పోతే దానికి పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను చెప్తున్నా, ఈ ట్రిక్ అయితే రాయండి, వర్కౌట్ అయితే ఖచ్చితంగా అవుతుంది, ఓకే. ఈ ట్రిక్ మెయిన్గా ఎవరికంటే స్కోరింగ్ చేయాలనుకున్న వాళ్ళు. అండ్ అలాగే C20 వాళ్ళు ఇప్పుడు బీటెక్ పోవాలి కదా ఖచ్చితంగా, ఇంట్లో కన్ను తరపోకుంటే. అందుకని ఈ ట్రిక్ అయితే వర్కౌట్ కాదు, రాయండి, ఓకే. అన్ని క్వశ్చన్లు వచ్చిన తర్వాత రాయండి. మీకు వచ్చిన క్వశ్చన్లు రాసిన తర్వాత రాను క్వశ్చన్లకు నేను చెప్పిన ట్రిక్ యూజ్ చేయండి, ఓకేనా. మనం ఫస్ట్ నేను చెప్పిన ట్రిక్ యూజ్ చేస్తే వాళ్ళు ఫెయిల్ చేస్తారు, మళ్ళీ 1 ఇయర్ వరకు ఆగాలి. బట్స్ అనమాట. క్వశ్చన్ నెంబర్ చక్కగా వేయండి. మీరు పార్ట్ ఏ రాస్తే పార్ట్ ఏ అని హెడ్డింగ్ పెట్టి
క్వశ్చన్ నెంబర్ మర్చిపోకుండా వేయండి. అండ్ అలాగే పార్ట్ బిలో C20 వాళ్ళైతే పార్ట్ బి పెట్టేసి దాంట్లో 11 ఏబి ఉంటుంది. ఏ బినో మెన్షన్ చేయండి. 11th పెట్టి మీరు వస్తే వాడు కొట్టేస్తాడు. వాడు ఏ క్వశ్చన్ అని తెలుసుకోవాలి. ఓకేనా? ఇవి చాలా మిస్టేక్ చేస్తారు. అండ్ అలాగే C23 వాళ్ళు ఎవరైతే ఫస్ట్ టైం రాస్తున్నారో ఈ ట్రిక్స్ అయినా ఫాలో అవ్వండి. క్వశ్చన్ నెంబర్లు పెట్టండి మెయిన్. పార్ట్ ఏ రాస్తున్నారో పార్ట్ బి రాస్తున్న హెడ్డింగ్ పెట్టండి. క్వశ్చన్ నెంబర్లు మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే. నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశా. వెళ్ళి చూడండి. ముందే చెప్పా నేను. డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి లుక్ వేయండి. ఓకే. మిగతా ఛానెల్ సపోర్ట్ చేసుంటే మన ఛానెల్ కూడా సపోర్ట్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి ఈ వీడియో. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.